ప్రతిఫలం. రామయ్య ఒక తోటమాలి. ఒక రోజున అతని యజమాని తోటలో మొక్కలకు చుట్టూ పాదులు తవ్వుతూ ఉన్నాడు. ఉన్నట్లే ఉండి వెనక నుండి టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది. గప్పున వెనక్కి తిరిగి చూచాడు రామయ్య. చూడగా ఆయన ఎవరో ధనవంతుడిలాగా కనిపించాడు. ఆ కోటు, బూటు, టోపీ, కళ్ళజోడు చూస్తే ఆయన గొప్పవాడని వేషాన్ని బట్టి తెలుస్తున్నది. రామయ్య లేచి నించొని ఆయనకి నమస్కరించాడు. అబ్బాయి, తోటమాల రామయ్య నీవేనా అని అడిగాడు ఆయన. అవునండి బాబు అన్నాడు రామయ్య. నీవు 10 ఏళ్ల క్రిందట ఎవరి దగ్గర పనిచేశావో జ్ఞాపకం ఉందా అని అడిగాడు. అయ్యో బాబు, జ్ఞాపకం లేకపోవడం ఒకటా? ప్రభువులు సుబ్బరాజు గారి తోటమాలిగా ఉండేవాని కదండి. చల్లని మహారాజు. వారి పేరు చెప్తే అడవిలోకి పోయినా అన్నం పుడుతుంది. ఆయన కంటికి కనపడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు బాబు. లేకపోతే ఈ జన్మలో వదులుతానా వారిని అంటూ తన మనసులో గల అభిమానం అంతా వెల్లడించేశాడు. అవును, వారక్కడ అని ఊరుకున్నాడు ఆయన. కులాసాగా ఉన్నారా బాబు అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య. అదే చెప్పబోయేది. పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి. ఈ మాటలకు రామయ్య ఒక్కసారి గతుక్కుమని ఎంతగానో విలిపించాడు. కొంతసేపటికి రామయ్య తేరుకొని, ఆహా, మా సుబ్బరాజు గారు వంటి మనిషి ఈ లోకంలోనే లేరు, ధర్మప్రభువు అంటూ యజమాని పొగడ్డానికి ఆరంభించాడు. తరువాత ఆ వచ్చినాయన్ను, బాబు, వారు మీకు బంధువులా అని అడిగాడు రామయ్య. అందుకైన, కాదు, నేను వారి వకీల్ను. రాజుగారు చనిపోయే ముందు ఒక వీలునామా వ్రాశారు. అందులో మన ఊరి పాఠశాలకు, వైద్యశాలకు, గ్రంథాలయానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆయన భూరి విరాళాలిచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు. తోటమాలి రామయ్య ఈ వార్త విని మనసారా ఆనందించాడు. అటు తర్వాత వకీల్ తన కోటు జేబులో నుంచి ఒక సంచి తీసి, అబ్బాయి రామయ్య, ఇదిగో, దీన్ని నీకు అందజేయమని నా ద్వారా రాజుగారు అని చెబుతూ సంచి వానికిచ్చాడు. అది చూసి చూడటంతోనే రామయ్య నివ్వెరపోయాడు. అది ఒక విలువైన సంచి. దాన్ని తెరవటం ఎలాగో సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు. అందుకని, బాబు, ఇదేమిటో కాస్తంత చూచి పెట్టండి అని వకీల్ గారిని కోరాడు. ఆయన సీలు విప్పి తెరిచి చూడగా అందులో 2000 రూపాయలున్నాయి. రామయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకొని వకీల్ గారికి నమస్కరించి గుడిసెకు చేరుకున్నాడు. ఒక్కసారిగా ఇంత సొమ్ము కళ్ళ చూడటం రామయ్యకి ఇదే మొదటిసారి. నిజానికది అతను కల్లోనైనా తలపరాని విషయం. యజమాని సుబ్బరాజు గారు విదేశానికి వెళ్ళకముందు వారికి రామయ్య తోటమాలి. రామయ్య మంచి నమ్మకస్తుడు. మరి రాజుగారు వెళ్ళిన తర్వాత వారి వ్యవహారాలన్నీ ఒక గుమస్తా చూస్తూ ఉన్నాడు. ఆ గుమస్తా భలే టక్కరి. రామయ్యకు అతనికి పడకపోవటం చేత రాజుగారి కొలులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రామయ్య ఒక మార్వాడి శెట్టి తోటలో పనికి కుదురుకున్నాడు. ఆ యజమానికి గులాబ్ అని ఒక 10 ఏళ్ల కొడుకు. వాడు చురుకైన వాడు, అయితే గజ దొంగ. ఆ కుర్రవాడు రామయ్య దగ్గర ఎక్కువ చనువుగా ఉండేవాడు. ముప్పొద్దులా రామయ్య పూరి గుడిసె దగ్గర ఆటలు పాటలును. రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకుంది. వాడి గుడిసెకు తలుపులు లేవు, ద్వారబంధాలు లేవు. చూడబోతే గులాబ్ ఎప్పుడూ ఇక్కడనే మసులుతూ ఉంటాడు. వాణ్ణి రావద్దనటం ఎలా? ఈ విధంగా రామయ్య శతవిధాలా ఆలోచించి ఆనాటి సాయంకాలం ఎవ్వరూ లేకుండా చూసి తోటలో పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక పర్వాలేదని రామయ్య ధైర్యపడ్డాడు. తరువాత యజమాని వద్దకు వెళ్ళి, బాబు, నేను ముసలివాణ్ణి అయిపోయాను. మా ఊరు పోతాను. అక్కడనే కాలక్షేపం చేసుకుంటాను. సెలవిప్పించండి అని చెప్పి పోదామని ఊహించాడు రామయ్య. మర్నాడు రావాల్సిన జీతం అడిగి తీసుకొని ఉదయాన్నే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు రామయ్య. మళ్ళీ ఎవరు చూడకుండా చెట్టు త్వరలో పెట్టిన తన సంచి తీసుకొని వాళ్ళు ఊరిపోయి సుబ్బరాజు గారు అనుగ్రహించిన ఆ సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని వాడి ఆశ. రామయ్య ఆశించాడే కాని కథ అడ్డం తిరిగింది. అంతా మరో విధంగా జరిగింది. గులాబ్ ఎప్పుడు చూశాడో, ఎలా కనిపెట్టాడో కానీ రామయ్య చెట్టు త్వరలో దాచిన ఆ సంచి చల్లగా కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికి ఇచ్చేశాడు. ఇచ్చి, మన తోటమాలి రామయ్య దీన్ని ఒక చోట దాస్తున్నాడు, చూచి నేను పట్టుకొచ్చా నాన్న అని చెప్పాడు గులాబ్ సంతోషం పట్టలేక. శెట్టికి అపరిమితమైన సంతోషం కలిగింది. ఆ సంచిలోని డబ్బులు ఎక్కించడం గొడవలో పడి కొడుకు చెప్పిన మాటలేవి సరిగ్గా వినిపించుకోనే లేదు. సరిగ్గా 2000 అంటూ
సేటు పదే పదే లెక్కింపసాగాడు. గులాబ్, నీవు పోయి ఆడుకో అని చెప్పి కొడుకును పంపించి వేసి అతడు అదే విధంగా సంచిలో సొమ్ము లెక్కింపసాగాడు. ఆ రాత్రి రామయ్య యజమాని వద్దకు వచ్చి, బాబు, నేను జరుగురుగా మా ఊరికి పోవాల్సిన పని పడింది. మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను. సెలవిప్పించండి అన్నాడు. ఇందుకు యజమాని, రామయ్య, సరే, బయలుదేరే ముందు వచ్చి నీకు రావాల్సింది పట్టుకుపో. అయితే చూడు, ఈ ముసలి కాలంలో నీకింత విశ్రాంతి గల నౌకరి మరొక చోట దొరకడం కష్టం సుమా. ఏమైనా 10 ఏళ్ల నుంచి కనిపెట్టుకొని ఉంటున్నావు. ఇవాళ మమ్మల్ని విడిచిపెడతావంటే చాలా విచారంగా ఉంది అన్నాడు. ఎంతో అభిమానం ఉట్టిపడుతూ. పైకి ఇలా విచారం వెల్లడించాడే కాని వీడి 2000 మనకు దక్కినాయి కదా, వీడి పీడ వదిలిపోతేనే మంచిది అని తలచి లోపల శెట్టి సంబరపడుతూనే ఉన్నాడు. మర్నాడు ఉదయాన్నే రామయ్య జీతం తీసుకొని పిట్టకు తెలియకుండా పెద్ద రావి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. త్వరలో తన సంచి చెక్కు చెదరకుండా పెట్టినది పెట్టినట్టే ఉండటం గమనించి రామయ్య సంతోషించాడు. ఆహా, ధర్మం 4 పాదాల నడుస్తున్నది కదా అని మనసులో తృప్తిపడి రామయ్య తనకు బహుమతిగా లభించిన సంచి పట్టుకొని ఊరికి వెళ్ళిపోయాడు. తరువాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, రామయ్య ఎంత నిర్భాగ్యుడు. తనేమో చాలా తెలివివంతుడని మురిసిపోయాడు. వాడిని బోల్తా కొట్టించాలే. సంచి ఎప్పుడు కనపడలేదో అప్పుడు వాడు ప్రాణాలు వదిలేసే ఉంటాడు, అమాయకుడు అని అన్నాడు. ఇందుకు శెట్టి చిరునవ్వు నవ్వి కొడుకుని తీసుకొని, ఒరే నాయన గులాబు, నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదనమాట. అటువంటిది పిచ్చి పొల్లయ్యగాడు రామయ్యకా తెలిసేది అని చెప్పి మళ్ళీ నవ్వాడు తన ప్రజ్ఞకి పొంగిపోతూ. వెంటనే కుర్రవాడు గులాబు, ఎక్కడ దాచావు నాన్న, ఎక్కడ నాన్న అంటూ ఆత్రంతో అడిగాడు. శెట్టి కుర్రవాడిని ఇంకా దగ్గరికి తీసుకొని చెవిలో ఈ రహస్యం చెప్పాడు. అబ్బాయి, ఎవ్వలకు తెలియనివ్వకు, జాగ్రత్త. మన తోటలో తూర్పు దిక్కున పురాతనం నుంచి ఉన్న ఒక పెద్ద రావి చెట్టు తెలుసు కదా, దాన్ని త్వరలో దాచిపెట్టాను అన్నాడు. ఈ మాటలకు గులాబు, అమ్మయ్యో, రామయ్య దాచింది కూడా అక్కడే నాన్న. నేను చూసి తెచ్చింది ఆ చెట్టు త్వరలో నుంచే అంటూ కుప్ప కూలిపోయాడు. అందుకే అండి, మనం ఎవరిని మోసం చేయకూడదు. ఆ దేవుడికి తెలుసు ఎవరికి ఎంత దక్కాలో. వాళ్ళ సొమ్ము వాళ్ళకి దక్కేటట్టే చేస్తాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.